డబ్బు ఎవరికి చేదు కాదు. ఈ మాట వింటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఐ నీడ్ నాట్ టు ఇంట్రడ్యూస్ హిమ్. He just studied 5th class. Now he's the owner of 52 plus branches and ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఇచ్చే మోటివేషన్ కానీ ప్రైస్లెస్. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఓనర్ ఆఫ్ లలిత జ్యువెలరీ, కిరణ్ గారు. హాయ్ కిరణ్. నమస్కారం సార్. నమస్కారం సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ టైం. లేదు సార్, అలాంటి ఏం లేదు సార్. అంత బిజీ ఏం కాదు సరే, కానీ అది కొంచెం టైమింగ్ సెట్ అవ్వలేదు అంటే కొంచెం ట్రావెలింగ్ వల్ల. బట్ జనరల్లీ నో ప్రాబ్లం సార్. ఆస్ట్రేలియా నుంచి వచ్చాము మీకోసం. వి వాంట్ ఇంట్రడ్యూస్ మీ ఇంటర్వ్యూస్ కానీ మీ జర్నీ కానీ విన్నప్పుడల్లా ఐ కీప్ ఇన్స్పైరింగ్ మై సెల్ఫ్ అండి. కానీ సార్ ఒకటి విషయం చెప్తాను. ఫస్ట్ టైం నేను ఒక ఇంటర్నేషనల్ అంటే అవుట్ ఆఫ్ ఇండియా అంటే సౌత్ లోనే అందరితో మాట్లాడదాం. మామూలుగా హిందీ ఛానల్ కూడా పెద్దగా ఇవ్వలేదు, 1-2 వచ్చినాను. కానీ ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినారంటే ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడేది ఇంటర్నేషనల్ ఛానల్లో ఫస్ట్ టైం సార్. ఇట్స్ అవర్ ప్లెజర్. థ్యాంక్ యూ సార్. లేదు, ఇది నా లక్. Actually, the journey, when I saw your journey, 5th class chadvi, when you yourself came into this position, అవును సార్. It's not an easy task అనిపిస్తూ ఉంటుంది. And if I am right, you're the only one sole proprietor of the whole thing and you are managing everything. Yes, sir. నాకేంటంటే మీలాంటి జర్నీస్ చూసినప్పుడు I keep on inspiring and want to మీ జర్నీని ఇంటర్నేషనల్ ప్రజలకి ఇవ్వాలనేది my intention. That's one of the reason I want to థ్యాంక్ యూ సార్. thank you. లేదు, కానీ నాకు ఒక విషయం నచ్చింది. మీరు మార్నింగ్ చెప్పారు నాకు ఇంటర్వ్యూ చేసి, నేను కింద ఇంగ్లీష్లో సబ్ టైటిల్ పెడుతున్నాను. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళే హ్యాపీగా ఎంజాయ్ ఫీల్ చేస్తాము. దీంట్లో వేరే లాంగ్వేజ్ వాళ్ళు అందరూ చూడలేరు అనమాట. సో ఇంగ్లీష్ సబ్ టైటిల్ పెడితే హిందీ వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ, ఇంకా పంజాబీస్ కానీ ఎవరైనా కూడా That's the whole దే point. ఫీల్ హ్యాపీ. ఇతను కూడా ఒక జ్యువెలర్సా అనేది ఒక ఫన్ గా తీసుకుంటారు. But when you see, if I have to go and ask your journey about your journey, ఏం చెప్తారు నేను all these years? సార్ నేను 48 గ్రామ్స్ వాల్యూ తీసుకుంటే 17,000 కూడా ఉండదు. వే బ్యాక్ ఎప్పుడు చాలా ఓల్డ్ స్టోరీ. 1999లో లలితా జ్యువెలరీ టేక్ ఓవర్ తీసుకున్నా. దాని ముందు స్టోరీ అది. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను సార్. సో ఈ షోరూమ్స్ అన్ని యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ దట్ ఇన్ సౌత్ ఇండియా. ఓన్లీ సౌత్ ఇండియా సార్. అవును, సౌత్ ఇండియా. కమింగ్ బ్యాక్ టు దిస్ లలిత జ్యువెలరీస్ మీరు చెప్పినప్పుడు మీ జర్నీ గురించి మాట్లాడేయాలి అంటే ఐ నో యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. మీ మదర్ బ్యాంగిల్ తీసుకొని స్టార్ట్. అవును సార్, 48 గ్రామ్స్. అందుకనే చెప్తా ఉంటాను 48 గ్రామ్స్ అంతే. నా జర్నీ స్టార్ట్ అయింది 48 గ్రామ్స్ తో. వాట్ ఆల్ యూ లెర్న్డ్ ఆల్ దీస్ ఇయర్స్ కిరణ్ గారు, ఇఫ్ ఐ ఆస్క్ యూ? లర్నింగ్ అంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు లర్న్ సార్. బికాజ్ దీంట్లో స్టాప్ అనేది లేదు. రకరకాల మనుషులు చూశాను. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు సార్? మనం సొంతంగా మనం కష్టపడి మనమే నిలబడాలి. కానీ మీరు ఎంత మెట్లు ఎక్కుతా ఉంటే మిమ్మల్ని కింద లాగేదానికి ట్రై చేస్తారు. కానీ అది నా ఎక్స్పీరియన్స్. అది నా ఎక్స్పీరియన్స్. సో 100% మీరు మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎవరేం హెల్ప్ చేయరు, డబ్బులు ఊరికేం రావని చెప్తాను కదా. ఎవరు ఊరికేం డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళ ఆదాయం చూస్తారు. నాకేం వస్తుంది, వాట్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్. మీకు ఇచ్చే కన్నా ఆయన ఎక్కువ బెనిఫిట్ చూసుకుంటాడు అనమాట. మనం హానెస్ట్గా వర్క్ చేయాలా, సిన్సియర్గా వర్క్ చేయాలా. మీరు హానెస్టీ పనికిరాదు, సిన్సియారిటీ పనికిరాదు. రెండు మీరు కలిపితేనే మీరు వర్క్ చేయాలి. రాత్రి పొగులు కష్టపడాలి సార్. అది ఎంత ఈజీ కాదు. నేను ఈరోజు కూడా నేను ఆ రోజు 48 గ్రామ్స్లో ఉన్నాను. అదే థింకింగ్ నాకుంది. అంటే మీకు భయమా అలాంటి మాటలు వింటే? ఎక్కడ ఈగో ఫ్యాక్టర్? లేదు సార్, ఈగో నాకు రాదు సార్. నేను డే టు డే తగ్గుతానే ఉంటాను. నేను ఈ రోజు కూడా నన్ను చూడండి, మీరు ఫుల్ ఫ్రేమ్లో చూపిస్తారంటే చెప్పులు వేసుకున్నాను, ఇది వేసుకున్నాను. మీరు వస్తున్నారు కూడా తెలుసు. కానీ వేసేది టీ షర్టే. నేను కూడా బ్లేజర్ కోట్ గిట్ వేసుకొని రావచ్చు, కానీ రాలేదు. నాకు ఏం డ్రెస్ ఉందో నేను రెగ్యులర్గా ఎలా ఉంటాను ఇలా వచ్చిన. ఇప్పుడు మీరు డబ్బులు ఎవరికి ఊరికే రావనే మాట ఇట్ ఇన్స్పైర్స్ లాట్. ఒక నార్మల్ జనాలు డే టు డే లైఫ్ లో మనం మాట్లాడుకునే మాట. అవును సార్. ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఇది మీరు ఓన్ గా మీ ఎక్స్పీరియన్స్ నుంచి సార్ ఇది తెచ్చిపెట్టిన మాట? అవును సార్, ఇది నా మార్కెటింగ్ వాళ్ళు లేదు సార్. మార్కెటింగ్ కాదు సార్, మా మార్కెటింగ్ టీమే లేదు సార్. సార్ మాకు ఈ నౌస్ అడ్వర్టైజ్మెంట్ మేము ఎందుకంటే డబ్బులు ఊరికే రాదని చెప్తాం కాబట్టి మేము అన్ని ఈ నౌసే చేసుకుంటాం. మాకు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ కూడా మా ఇన్నోసే. బ్రాండింగ్ కూడా మీరే మేమే ఓన్ గా. అందుకు డబ్బులు ఊరికే రావు. ఎవరో ఇంకా బ్రాండ్ అంబాసిడర్స్ కూడా లేరు. పెడితే నాలాగా మాట్లాడలేదు. అంటే నాకుండే బాధ, నాకుండే పెయిన్ అది నేనే మాట్లాడతాను. కానీ ఇంకొకరికి పెయిన్ ఉంటే బాబు అట్ట తగిలిందా అని అంటాం మనం. కానీ ఇది మనకు తగిలింది, మనకే పెయిన్. నాకరా మీరు సౌండ్ బాగా వేస్తారు ఎందుకంటే మీకు తగిలింది. సో ఇది మీ ఓన్ ప్లాన్. నేనే మాట్లాడాలి బ్రాండింగ్. బికాస్ నాకు తెలియదు మీకు ఎంతమంది చెప్పారేమో కానీ దట్ ఇన్ఫాక్ట్ క్రియేటెడ్ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఇన్ ద మార్కెట్ ఆల్సో. అవును సార్, నన్ను చూసి చాలా మంది వచ్చారు. మిమ్మల్ని చూసుకోవడం మళ్ళీ వేరే వాళ్ళు ఓకే వై కాంట్ వి క్రియేట్ అవర్ ఓన్ బ్రాండ్ అనేది కూడా
వచ్చింది, వచ్చింది, చేస్తున్నారు. చేస్తున్నారు కూడా, యా చేయాలి కూడా. పీపుల్ విల్ బి కమింగ్, సో మెనీ పీపుల్ పర్చేస్ చేస్తూ ఉంటారు. ఏ రోజు కూడా మీరు ఊరికినే రావు, పర్చేస్ వేరే వాళ్ళతో చెక్ చేసుకుని మా దగ్గరికి రండి అని అంటారు. ఈరోజు కూడా ఎవరితో అన్నా ఎక్కడన్నా చెక్ చేసుకుని అంటారు, కానీ మా దాంట్లో పర్చేస్ చేయండి మీరు ఎక్కడ అనలేదు. నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను, మా లలితా జ్యువెలరీకి రండి, మీ నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకొని 4 కాదు 40 షోరూమ్ లో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి, ఎందుకంటే డబ్బులు ఊరికని రావు. అంటే వాల్యూమ్స్ లో చేస్తారు కిమ్ గారు, బట్ ఇప్పుడు మీరు అంత తక్కువ ప్రైస్ కి ఇలా ఇచ్చేస్తున్నప్పుడు కాంపిటీటర్స్ నుంచి మీరు ఇందాక అన్నారు కదా, ఎదుగుతా ఉంటే లాగాలని చూస్తారు అని చెప్పి, మీ ఓన్ బ్రాండింగ్, యూఆర్ నాట్ యూజింగ్ ఎనీ బ్రాండ్ అంబాసిడర్. అవును సార్. మీ ఫేస్ వాల్యూ బాగా వెళ్తుంది ఇన్ పబ్లిక్, దట్ ఎవరేమన్నా మార్కెటింగ్ ఇట్ యాక్చువల్లీ క్రియేట్స్ మోర్ ఇంపాక్ట్ ఇన్ లాంగర్ రన్. హౌ యూ యాక్చువల్లీ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ కాంపిటీటర్స్? నేను నా స్టైల్లో వర్క్ చేసుకుంటున్నా సార్. నాకు ఎవరేమనుకుంటున్నారు, ఎవరేం చేస్తున్నారు, నేను ఎవరిని కలవను, ఎవరితో మాట్లాడను, నా దారి నాది, నా పని నాది. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు సార్, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేయాలి. నా గురించి మంచిగా గ్యారంటీగా నాకు తెలుసు, మంచిగా కోరుకోరు, అది నాకు తెలుసు. కానీ ఇదంతా నేను ఆలోచిస్తే నేను వ్యాపారం చేయలేను. మీరు ఇట్లా చూసినప్పుడు ఐ షుడ్ అప్రిషియేట్, మీరు మార్కెటింగ్ టీమ్ లేదు అని అన్నారు, బట్ ఐ షుడ్ అప్రిషియేట్ ద వే దట్ యూ ప్రాసెస్. హైదరాబాద్లో ఏ మెట్రోస్కి వెళ్ళినా, ఈవెన్ చెన్నై అయితే ఇంకెక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళగానే మెట్రో స్టేషన్ బయట వెళ్ళగానే వి విల్ సీ ఓన్లీ యూ. సార్ చేయాలి కదా సార్, జనాలకి తెలియాలి కదా, ఎప్పుడైనా కూడా గుర్తు రావాలా, డబ్బులు ఎవరికి ఊరికని రావు, నన్ను చూసి కానీ గుర్తు వచ్చేస్తుంది. సో అక్కడక్కడ నా ఫోటో పెడితేనే కిరణ్ గారు చెప్పేది డబ్బులు ఎవరికి ఊరికని రావు, ఆ మాట గుర్తు వస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు చాలా మంది నాతో కలిసి అదే మాట చెప్తుంటారు. మా ఇంట్లో అయితే ఏదైనా కొనక ముందు వచ్చేసి వైఫ్కి చెప్పడమా, వైఫ్ అండ్ హస్బెండ్కి చెప్పడమా, మదర్ పిల్లకాయలకి చెప్పడమా, అది ఒక రొటీన్, ఒక రెగ్యులర్ మాట అయిపోయింది అన్నమాట. డబ్బులు ఎవరికి ఊరికని రావు. అవును, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే మాట ఎవ్రీవన్ విల్ ఫాలో. ఇది ట్రూత్ సార్. బట్ ఇప్పుడు మీ ఫస్ట్ నుంచి మీ జర్నీ మొత్తంలో చూసుకుంటే డెఫినెట్ గా వితౌట్ ఎనీ ఇష్యూస్, అంటే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీరు ఇక్కడ దాకా అయితే డెఫినెట్ గా లేదు సార్. ఆ మాట నేను చెప్పను. ప్రాబ్లమ్స్ డైలీ ప్రాబ్లం ఫేస్ చేసుకొని వచ్చాను. కానీ మీరు అనుకునేలాగా నేనేం లిఫ్ట్ లో పోలేదు. 100th floor కి నడుచుకుంటా పోయాను, మెట్లుగా లేవు, రాళ్ళ మీద నడిచినాను, ఎండలో నడిచినాను, ముళ్ళులు కూర్చున్నాయి, అన్ని కష్టపడి ఈ రోజుకి ఈ రేంజ్కి వచ్చినాను. ఈజీగా రాదు కదా సార్, ఈజీగా వస్తే అందరూ కిరణ్ అయిపోతారే. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పుడు? ఇట్లాంటివి మీరు రకరకాల ప్రాబ్లమ్స్ సార్. మీకు తెలియదు, ఒక చిన్న మనిషి ఎదిగేప్పుడు మీకు చాలా మంది శత్రువులు ఉంటారు. ఇప్పుడు మీ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పేదా, ఇప్పుడు మీ ఛానల్ గురించి ఒక విషయం చెప్తాను సార్. మీరు ఇప్పుడు బాగా చేస్తున్నారు, పక్క వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఛానల్ ఎందుకు చూస్తాను, ఆయన ఎందుకు మాట్లాడేది, ఆయనకి ఏం తెలుసు. అలాంటి నేను చేసినప్పుడు వ్యాపారం నా బంగారం బాగాలేదంటారు ఫస్ట్. అప్పుడు హాల్ మార్క్ లేదు, నేను 916 ఇస్తా ఉండేది అప్పుడు, కానీ నా బంగారం బాగాలేదు. ఇది ఒకటి చెప్పాలి కదా సార్. మీరు మంచి వాళ్ళు, నేను చెడ్డవాళ్ళని అంటే మీరు నాకు చెడ్డగా చెప్తేనే మీరు మంచి వాళ్ళు అవుతారు. మీకు అర్థమైంది సార్. సో లలితా జ్యువెలరీ కూడా చాలా స్ట్రగుల్ చేసి ప్రతిరోజు ఛాలెంజే, ప్రతిరోజు నా గురించి నెగిటివ్ మాట్లాడుకోవడం, నేను మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం. ఇప్పుడు హాల్ మార్క్ వచ్చిన తర్వాత నాకు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి హాల్ మార్క్ వచ్చేసింది. ఇప్పుడు నా గోల్డ్ గురించి కానీ నా జ్యువెలరీ గురించి కానీ ఎవరు ఏం చెప్పలేరు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తానే ఉంటారు, లలితా జ్యువెలరీ ఎట్లా ఇస్తుంది చీపు, ఎలా ఇస్తుంది, నేను ఇస్తున్నాను కదా, నువ్వు కంపేర్ చేసుకో, నా జ్యువెల్స్ కొనుక్కొని నువ్వు చూపించుకోమా, తర్వాత కొనుక్కో. మీరు బేసికల్ ఫ్రమ్ రాజస్థాన్? ఐ బోర్న్ అండ్ బాట్ ఇన్ నెల్లూరు, బట్ మేము బేసికల్ వచ్చి రాజస్థాన్. రాజస్థాన్ వెళ్తా ఉంటారా? నేను చాలా తక్కువ సార్, ఇప్పుడు టైం లేక. నెల్లూరులో పుట్టారన్నారు కదా, ఇట్ టుక్ బిట్ ఆఫ్ ఎ టైమ్. ఐ థింక్ రీసెంట్ గా నెల్లూరులో స్టార్ట్ చేశారు. అవును సార్, 50 షోరూమ్ నాకు నెల్లూరులో ఓపెన్ చేయాలని. ఎందుకు అంత టైం పట్టిందంటే నేను అక్కడ పోయి అందరు నాకు తెలిసిన వాళ్ళు అనమాట. సో అక్కడ పోయి కూడా నేను వచ్చి డబ్బులు ఊరికని రావు, అందరు జ్యువెలర్స్ అందరు మా తెలిసిన వాళ్ళే. సో నేను వాళ్ళని హట్ చేయకూడదు, సో అట్టా ఆపుకుంటా సరే 50 షోరూమ్ పెడదామని చెప్పి 50 షోరూమ్ పెట్టాను. ఇప్పుడు ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళకి పీపుల్ దే వాంట్ టు పర్చేస్, అంటే ఇప్పుడు మేము పేరెంట్స్ కి కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ గిఫ్ట్స్ గా పంపించాలన్నా, ఎట్లా పంపించాలన్నా దే యాక్చువల్లీ లుక్ ఆఫ్టర్ అన్నమాట. ఎట్లా పంపిస్తే ఈజీగా ఉంటుంది, నమ్మకం చాలా ఇట్ ప్లేస్ కీ రోల్. అట్లా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి డూ యూ హ్యావ్ ఎనీ స్కీమ్స్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్? ఎట్లా పంపించు సార్, అక్కడ నుంచి మీరు డబ్బులు మీ అమ్మ నాయనకి పంపించండి, మీ బ్రదర్స్ పంపించండి, వాళ్ళు వచ్చి లలితా జ్యువెలరీ కొనుక్కోమని, లలితా జ్యువెలరీ బిల్ మట్టుకు నాకు పెట్టాలి మా అని చెప్పమని చెప్పు. లలితా జ్యువెలరీ అంటే అది కూడా అక్కడే చేయాలంటే కనుక అంటే డబ్బులు మిగులుతాయి సార్, డబ్బులు ఊరికని రావు కదా. నేను కంపేర్ చేయమంటున్నా, నేను కొనమని చెప్పాలి, కంపేర్ చేసుకోండి. సపోజ్ నాకన్నా ఏమైనా తక్కువ ఇస్తున్నారు అనుకోండి,
అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికని రావు. ఇప్పుడు అగైన్ ఐ కమ్ బ్యాక్, మీరు ఇంత సక్సెస్ చూసారంటే మీరు ఎంత యు ఆర్ వెరీ హంబల్ ఇన్ ఫ్యాక్ట్. బట్ అలా కాకుండా ఎంతో కొంత మీ ఓన్ థాట్ ప్రాసెస్ కానీ పాజిటివిటీ కానీ లేకుండా ఇంత ఎదగరు. 5th grade అని అంటారు, బట్ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది దే విల్ నాట్ బి ఇన్ దిస్ పొజిషన్. ఏంటి సక్సెస్కి రీజన్ ఏంటి అంటే ఫర్ కమింగ్ జనరేషన్స్కి ఎట్లా వాళ్ళకి చెప్పాలన్నా కూడా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ ఏమంటే మీరు ఏదైనా కూడా ఒక్క వ్యాపారం చేయండి. అంటే నాకు తెలిసిన పాలసీ, నేను 2-3 చేశాను, దెబ్బతిన్నాను. ఒక వ్యాపారం మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. అది ఫుల్ హానెస్ట్గా 100% దాంట్లో మీరు 100% దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. గ్యారంటీకి సక్సెస్ అవుతారు సార్. దాంట్లో ఏం లాస్ అయ్యే సమస్య లేదు. నేను చాలా ఇంటర్వ్యూలో ఏం చెప్పినానంటే, మీరు ఇప్పుడు కూరగాయల వ్యాపారం అనుకుంటాం, మీరు పోయి ఎక్కడికో పోయి అడవిలో పోయి కూరగాయల షాప్ పెడితే జరగదు కదా సార్. అది ఎక్కడ పెట్టాలా? అమ్మ ఇక్కడ 50 అపార్ట్మెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, ఒక 500 ఫ్యామిలీలు ఉంటున్నాయి అంటే మీరు కింద బండి మీద పెట్టినా కూడా మార్నింగ్ 10 o'clock కూరగాయలు తీసుకోకపోతే 10:30 అయిపోతుంది. సో అది అన్నీ మనం చూడాలి సార్. అది ఎంత ఎక్కడ ఏ పుస్తకాల్లో ఉండదు. సో ఇది రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. మీరు ఏం వ్యాపారం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీ ప్రైస్ ఎంత, మీ కాస్ట్ ఎంత. ఫస్ట్ వ్యాపారం చేస్తున్నప్పుడు కాస్ట్ తగ్గించాలా. మీరు మార్కెట్లో నిలబడాలంటే మీరు 100 రూపాయలు కొని 10 రూపాయలు నోటు 10కి అమ్ముతారు. నేను 80 రూపాయలకి రెడీ చేస్తున్నాను, నేను 90 రూపాయలకి అమ్మేస్తున్నాను. సో మీ కాడ ఎవరు రారు, నా కాడే కొంటారు. అదే ఫస్ట్ మీరు స్టెప్ ఎత్తుకునేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కాస్ట్ అనేది మీరు మ్యాక్సిమం ఎంత తగ్గించి తీసుకుంటారో దాని మీద లాభం పెట్టి వ్యాపారం చేయండి. మిమ్మల్ని ఎవరు బిడ్ చేయలేరు. నేను ఎందుకు ఎంత ఛాలెంజ్ చెప్తున్నాను, మీ లలితా జ్యువెలరీకి రండి, మీ నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షోరూమ్ కాదు 40 షోరూమ్లో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోమని. నాకు తెలుసు అది. మీకు అంత మార్జిన్ తక్కువకి ఇచ్చినప్పుడు హౌ కెన్ యూ మేక్ దిస్ మచ్ ఆఫ్? లేదు సార్, మనకు ఖర్చులు సార్ వై ఆర్ మేకింగ్ మచ్ మనీ. మీకు డబ్బులు ఎందుకు ఎక్కువ కావాలా? చార్టెడ్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు, 7 స్టార్లో దిగుతారు, 5 లక్షల సూట్ వేసుకుంటారు. ఇవన్నీ మీరు ఖర్చులు పెంచుకొని ఈ డబ్బులు ఎక్కడి నుంచి రావాలా? ఎవరి కాడ మీరు తీసుకుంటారు? కస్టమర్ కాడ. అది డబ్బులు కస్టమర్ కాడ తీసుకోవాలంటే మీ ప్రాఫిట్ మార్జిన్ మీరు పెంచాలంటే ఏం చేయాలి? ధరలు పెంచాలి. అవసరం లేదు సార్, మీరు అవన్నీ చేయట్లేదు. అవసరం లేదు మనకు. నేను ఇలానే ఉంటాను. అదేదో పెట్టేదేదో జస్ట్ ఓన్ బ్రాండింగ్ అండ్ నేను జనాలకు తెలియటం కోసం సార్ పబ్లిసిటీ చేయాలి, జనాలకి తెలియాలి కదా సార్. అందుకు చేస్తున్నాం. పెద్ద ఖర్చు కూడా పెట్టడం లేదు. పబ్లిసిటీకి కూడా మేము నెక్స్ట్ ఇయర్ కూడా తగ్గిస్తాం. ఓన్లీ ఫర్ న్యూ షోరూమ్ ఓపెనింగ్కి చేస్తాం. అవసరం లేదు సార్. ప్రతి ఒక్కటి లలితా జ్యువెలరీ తెలుసు. ఇంకా నేను లలితా జ్యువెలరీ అని చెప్పి ఇంకా డబ్బులు ఊరికని రావని చెప్పి నా డ్యూటీ అయిపోయింది. నేను డబ్బులు ఊరికని రావని చెప్పి ప్రతి ఒక్క చిన్న పాపకు కూడా తెలుసు సార్. 1 year బాబుకి తెలుసు, 1 year పాపకి తెలుసు డబ్బులు ఊరికని రావని. సో ఎంతకన్నా ఇంకా రీచ్ అయ్యేదానికి ఏం లేదు. ఆబ్వియస్లీ మీ యాడ్ చూడకపోతే ఇప్పుడు జనాలు ఫీల్ అవుతారు. అవును సార్, అలా అలవాటు అయిపోయింది. ఏం గుండు రాలేదని చెప్పి. ఇప్పుడు మీరు చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే దే టేక్ ఇట్ పాజిటివ్, నెగిటివ్ కూడా ఉంటుంది. అవును, చాలా మంది మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఏమన్నా చూసినా, బయట ఎక్కడన్నా చూసినా, మీరు కుళ్ళుకునే వాళ్ళు ఎవరన్నా చూసినా క్రిటిసైజ్ బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి ఫేస్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను అలాంటి ఏం లేదు సార్. నా ఫేస్ మీద ఎవరు చెప్పారు కదా గుండు బాగాలేదని చెప్పి. బాగుంది సార్ అంటారు, నేను కూడా బాగుంది సార్ అంటారు. కానీ నాకు ఎలా ఏమనుకున్నా కూడా నాకు అవసరం లేదు సార్. తిరుపతి పోయినా గుండు కొట్టించుకొని వచ్చిన, ఎన్ని రోజులు హెయిర్ ఉండేది, కానీ ఒక్కరు కూడా బాగుంది అని చెప్పలా. గుండు కొట్టింత సూపర్గా ఉంది మావా, సూపర్గా ఉంది బావా అని చెప్పేసి అట్టా ఫ్రెండ్స్ అంతా చెప్పి స్టార్ట్ చేశాను. ఇదే బాగుంది కదా అని చెప్పేసి ఇదే కంటిన్యూ చేశాను. అందుకనే గుండు కొట్టాను. కానీ నేనే గుండుని అది ఎట్టా వచ్చింది అనేది నేచురల్గా వచ్చింది. మీకు తెలియకుండా యూ హ్యావ్ బికమ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? అవును సార్. అది జనాలు వేరే వాళ్ళకంటే కూడా మిమ్మల్ని చూస్తే ఓకే హీఈస్ ఆల్సో పబ్లిక్ ఫిగర్. మీరు యూ హ్యావ్ స్టార్టెడ్ ఆల్ దీస్ ఇయర్స్, ఇన్ని బ్రాంచెస్ ఇవన్నీ పెట్టి చేశారు. ఫ్యామిలీ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టైం. బిజినెస్ చేసే వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ అయితే మీరు ఎట్లా విత్ ఫ్యామిలీతో? ఇప్పుడు పిల్లలు ఇద్దరు డాటర్స్, 1 బాబు. హౌ యూ మేనేజ్ టైమింగ్ విత్? ఏం సార్ అంత వర్క్ లోడ్ అంటే మీరు ఒకటి చెప్తా సార్. నేను పోయి సేల్స్ చూడను. నేను చేసేది ఓన్లీ ఫైనాన్స్. నేను చూసేది ఓన్లీ ఫైనాన్స్, న్యూ షోరూమ్స్. నేను ఆర్నమెంట్ కూడా పెద్దగా చేసి ఎట్లా అంటే ఎన్ని కిలోలు అలవాటు చేయాలా. జ్యువెలరీ మట్టుకు ఒకసారి నేను నా కంటితో చూడాలి. ఇట్ విల్ టేక్ హార్డ్లీ నాకు మాక్సిమం 1 day 1 hour చాలు, అంతవరకే. కానీ ప్రైస్ నేను ఫిక్స్ చేస్తాను, పర్చేజ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. అది నా కంట్రోల్ లేకుండా జరగదు. మా పిల్లకాయలు కూడా ఆశపడతారు, బజార్లో 10 అమ్ముతున్నారు, మనము ఎందుకు 5 గమ్మాలా 6 గమ్మాలా, మనం కూడా 7 గమ్ముతా ఉంటాను. నేను చెప్తాను లలితా జ్యువెలరీ ఇట్లా చేయకూడదు కూడా, నేను చేయనివ్వను కూడా. సో అదొకటి మీ కంట్రోల్లో ఉంటుంది. 100%. నార్మల్ పబ్లిక్ మీరు టార్గెట్ చేస్తారు.
సో ఫ్యామిలీతో లైక్ హౌ గుడ్ యూఆర్ విత్ బాండింగ్ ఎంత వెళ్తుంటారా బయటకి? బయట వెళ్తుంటారు సార్, ఇయర్లీ 2 times 3 times వెళ్తుంటారు. ఎంత సార్ ఇప్పుడంతా ఫోన్, సెల్ ఫోన్ వచ్చేసింది. ఏదైనా కూడా ఫోన్ 24 hours అలా కొడతానే ఉంటారు. అన్న ఇది చేయాలి, ఇది చేయాలి, అది అంతా ఫోన్లోనే జరుగుతుంది సార్. ఇప్పుడంతా చాలా ఈజీ అయిపోయింది. తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఇంకా సూపర్ అయింది. అన్న ఏది ఇక్కడ మీటింగ్ ఉంటే సార్ మనం దాంట్లోనే పెడుతున్నాం, అది ఏమంటారు అదే ఫోన్లో జూమ్ మీటింగ్ పెడతాం అంటే జూమ్లో ఓకే సార్ నమస్కారం అంటారు, 4 ఉంటాం మాట్లాడుకుంటాం, అయిపోతుంది. మనకి ఫ్లైట్ ఖర్చులు కానీ, హోటల్ ఖర్చులు కానీ, టైం కానీ అన్ని మిగిలింది. కాంపిటీటర్స్ నుంచి ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ అగైన్, రేపొద్దున ఎక్స్పాన్షన్ స్టేజ్ లో వచ్చినప్పుడు, బట్ ఇఫ్ అట్ ఆల్ అక్కడ ఉండి చేయాలంటే కనుక ప్లాన్ అనేది 100% ఉండాలి. లేకుండా అనేది నేను ప్లాన్ ఉంది కదా, ప్లాన్ లేకుండా సార్ ఉండాలి. ఎవ్రీథింగ్ మార్నింగ్ లేచినప్పుడే పళ్ళు తోమాలా, బ్రేక్ఫాస్ట్ తినాలి, అక్కడ నుంచే ప్లాన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎంత పెద్ద బిజినెస్ లో ప్లాన్ లేకుండా అట్టు ఉంటుంది. వదిలిపెట్టే సమస్య లేదు, కాంప్రమైజ్ చేసే సమస్య లేదు, చేస్తానే ఉంటాను. సో ఎప్పుడు అనేది దేవుడి చేతిలో ఉంది, కానీ నేను వర్క్ చేస్తానే ఉంటాను. ఓవర్సీస్ వెళ్తుంటారా? అవును సార్, లాస్ట్ ఒక 4-5 months బ్యాక్ జపాన్ పోయాను, 15 days ఉన్నాను. మీకు ఆస్ట్రేలియాలో కూడా పోయినాను. వెళ్ళారా? ఆస్ట్రేలియా కూడా 2 times విజిట్ చేశాను. ఓకే. సో దిస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వి ఆర్ ఇన్వైటింగ్ యు. అవును సార్, తప్పకుండా సార్. ఎప్పుడైనా కూడా డబ్బుల్ని బీరువాలో పెట్టకూడదు, దాన్ని ఎప్పుడైనా కూడా పరిగెత్తా ఉండాలి. డబ్బులు పరిగెత్తి మనకి ఇస్తా. అవును, గోల్డ్లో పెట్టే కాదు, అది వ్యాపారంలో ఉండాలి. డెంట్గా కాకుండా పరిగిస్తా ఉండాలి. డబ్బుల్లో వచ్చేసి రాత్రి పొగులు పరిగెత్తా ఉండాలి. మిమ్మల్ని మీరు హిందీలో అడ్వర్టైజ్ చేయడం కూడా చూడబోతున్నాం మేము. అవును సార్, చేయాలి తప్పకుండా. ఇప్పుడు హిందీలో కూడా యాడ్ రెడీ చేయాలా. డబ్బులు ఎవరికి ఊరికేం రాదు, పేసా ఐసే హీ నహీ ఆతా హై. బాగా సెట్ అవుతుంది. అండ్ మీరు ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు? నేను 8 languages మాట్లాడతాను సార్. 8? ఏవేవి? హిందీ, నాకు మరాఠీ 75% వచ్చు. ఇప్పుడు నేను మహారాష్ట్ర వెళ్తే నాకు మేబీ కష్టం ఉండదు, అడ్వర్టైజ్మెంట్ కష్టం ఉండదు. జస్ట్ ఒక 15 minutes అంటే కరెక్ట్ అయిన వర్డ్, అంటే మనం రెస్పెక్ట్తో మాట్లాడాలి కదా. మరాఠీ నేను మాట్లాడతాను, బాగానే మాట్లాడతాను. అండర్స్టాండింగ్ 100%, మాట్లాడితే 75% ఓకే. మీరు చేసే యాడ్ కి మీరు జస్ట్ ఫేస్ తో అది చేసుకుంటాను, గుజరాతీ చేసుకుంటాను, హిందీ చేసుకుంటాను. ఆల్రెడీ ఇంగ్లీష్ నో ప్రాబ్లమ్, అంటే చేసుకుంటాను. తెలుగు, తమిళ్, కన్నడ ఆల్రెడీ చేస్తానే ఉన్నాను. పంజాబీ మర్చిపోకూడదు. పంజాబీ కూడా చేసుకోవచ్చు. సత్ శ్రీ అకాల్ జీ కీ గలే. నార్థన్ మార్కెట్స్ లో పంజాబీ అండ్ గుజరాతీ. ఇది జ్యువెలరీ ఎట్టంటే సార్, గోల్డ్ ఎట్టంటే నా టార్గెట్ వచ్చేసి సార్, ఎప్పుడు కూడా నా టార్గెట్ వచ్చేసి బిగ్ అలాంటి ఏం లేదు సార్. నా షాప్కి ఎవరైనా రావచ్చు, ఇది పెద్ద షాపు, దీని లోపల పోలేము కాదు. 1000-2000 కూడా స్టార్ట్ అవుతున్నాయి. నేను ఉంగరం కూడా 1 gram కూడా ఉంగరం ఇస్తా, అంటే 6000 rupees. సో అన్ని ప్రోడక్ట్ పెట్టుకుంటాను సార్. ఈరోజు నాకు మొత్తం రీటైలే. ఐ డోంట్ హ్యావ్ వెరీ బిగ్ బిల్. నాకు అన్ని చిల్లర బిల్లు ఎప్పుడు చూసినా మాకు షాప్లో వచ్చేసి ఒక క్రౌడ్ ఉంటానే ఉంటుంది. ఆల్ కమ్యూనిటీ వాళ్ళు, ఆల్ లోయర్, మిడిల్, రిచ్ అందరూ వస్తుంటారు. ఇప్పుడు మీకు ఓన్ కస్టమైజేషన్ మొత్తం మేకింగ్ అంతా కూడా మీ ఓన్ టీమేనా? లేకపోతే 90% ఓన్ టీమ్ సార్. 90% ఓన్ టీమ్, 10% వీఆర్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అది కూడా ఎందుకు తీసుకుంటామంటే మార్కెట్లో ఏం జరుగుతుంది అది మనకు సమ్ టైం తెలియకపోవచ్చు. అంటే మనం లోపల ఉన్నాం కదా, ఇప్పుడు రూమ్లో కూర్చొని ఉంటాం, మనకు తెలియదు కదా బయట వర్షం వస్తుందా, ఎండ ఉందా అని చెప్పేసి. సో అప్పుడప్పుడు బయట చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఎండ ఉందా, వర్షం పడుతుందా. సో అలాగా మార్కెట్. అవును సార్, ఎలా ఉంది హెల్త్ ఆఫ్ ద మార్కెట్, అవును సార్, ఎలా ఉంది, ఏం అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంచెం. యూ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సో లాంగ్, నార్థన్ మార్కెట్ లో కూడా ఇంతే రేంజ్ లో యూసేజ్ ఉందంటారా సార్? ఇప్పుడు గోల్డ్ లో వచ్చేసి సార్, ఇప్పుడు లేదు యూజెస్ లో ఎంత ఉంటుంది అనేది నేను చెప్పాను, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ షాప్ ఎక్కువ. నేనేమంటే సార్, మన ప్రైస్ కి 100% సక్సెస్ అవుతా, ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది. అంటే జీరో నాలెడ్జ్ అని చెప్పాను, నార్త్కి నేను కొంచెం ఎంక్వైరీ చేస్తున్నాను, కానీ నేను స్వయంగా పోలేదు. నేను స్వయంగా పోయిన తర్వాత అది ఫైనల్ అవుతుంది. కానీ నేను చూస్తున్నాను ఆల్మోస్ట్ 12 to 13% డిఫరెన్స్ ఉంది లలితా జ్యువెలరీ ప్రైస్ కి వాళ్ళ ప్రైస్. 13% టిల్ దిస్ డే. 13% మీరు ఇది కిలోలో చూసుకుంటే, మీరు వాల్యూలో చూసుకుంటే చాలా బిగ్ అమౌంట్ అవుతుంది సార్. 1 lakh 13,000, మీరు 10 lakhs కొన్నారంటే 1,30,000. 1,30,000 అనేది చాలా బిగ్. ఒక పెళ్లికి ఖర్చులు వచ్చేస్తాయి, భోజనానికి వచ్చేస్తాయి. కింగల్ మీరు ఇంత బోల్డ్గా కనిపిస్తారు. జనరల్ గా బిజినెస్ చేసే వాళ్ళు స్ట్రిక్ట్ గా ఒక డిఫరెంట్ వే ఆఫ్ లుక్ అండ్ ఆల్ ఉంటుంది. ఏ రోజు కూడా మిమ్మల్ని చూస్తే, నేను ఫస్ట్ హ్యావ్ బీన్ కాన్వర్సింగ్ విత్ యూ సిన్స్ ఎ వైల్, ఎంత మంచిగా అంటే అన్న సార్ అంట, మీరు గివ్ దట్ రెస్పెక్ట్.
విచ్ రియల్లీ వినేవాళ్ళు కూడా పడిపోతారు. ఇంత ఇదిగా ఉంటారు మీరు బిజినెస్ చేసేటప్పుడు ఆర్ వెన్ యు ఆర్ విత్ యువర్ టీమ్ మెంబర్స్ ఆర్ ఎట్లా ఉన్నప్పుడు ఇంతే మంచిగా ఉంటారు, లేకపోతే చంద్రముఖి యాంగిల్? లేదు సార్, లేదు మీకు చెప్తాను సార్, మీకు క్వశ్చన్ చెప్తాను. ఒక్కరిని తిట్టి కూడా పని చేయించుకోవచ్చు, అదే మాట ప్రేమగా చెప్తే ఇంకా బాగా చేస్తాడు. సో తిట్టాల్సిన అవసరం లేదు, అదే మంచిగా చెప్పండి, బాబోది నువ్వు చెయ్యి మా అని చెప్పు, రే బాబోది నువ్వు చెయ్యి, టోన్ మారిపోతుంది సార్. దానివల్ల ఏం ఉపయోగం? బాబు చేసి పెట్టమా మాకు కొంచెం ఉంటే వాడు చేసి పెడతాడు, ఏముంది. సో మాట్లాడే విధం అనేది ర్యాష్గా మాట్లాడాలా, తిట్టాలా అనేది లేదు. పని ప్రాబ్లమ్స్ వర్క్ అనేది ఉంటుంది సార్. టెన్షన్ లేకుండా ఏది కూడా పర్ఫెక్ట్గా మనం అనుకునేలాగా చేయలేరు కూడా. కానీ దాన్ని మనం చేపిస్తానే ఉండాలా. నేను కోపడ్ను, నాకు టెన్షన్ రాదు, నేను ఎప్పుడు చూసినా నాకు డబ్బులు పోయినా కూడా నేను హ్యాపీగా, అట్లా ఏం లేదు. ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉన్నాయి. యూ హ్యావ్ టు ఫేస్. దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తారనేది ఉంది అనమాట. బై నేచర్ ఇంతేనా? మీరు ఎక్స్పీరియన్స్ వల్ల మీ మోడ్ ఆఫ్ మారింది? లేదు, అట్నే సార్. నేను ఒకటే చెప్తున్నాను. నేను డే 1లో ఎట్టా ఉన్నానో ఈ రోజు కూడా ఎట్టే ఉన్నాను. ఈ రోజు కూడా నేను గౌరవంగా చెప్తా. ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాను నేను ఏమైనా చెప్పొచ్చు, కానీ నేను చెప్పను. నేను పాత స్టోరీ అడిగినప్పుడు ఇంకొకసారి కూర్చుంటాం, ఎట్లా పిక్నిక్ చేసాము, ఎట్లా చేసాము అన్నీ చెప్తాను సార్. దాంట్లో ఏం సార్, నేను ఎలా ఉన్నానో ఈ రోజు కూడా ఇలా ఉన్నాను. సచ్చేవరకు ఇట్నే ఉంటాను. నాలో మార్పు మీరు పెద్దగా ఏం చూడరు. ఎడ్యుకేషన్ 5th grade వరకు చదివారు. మీరు అది లేదు అని చెప్పి మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఆ మాట నేను చెప్పకూడదు. నేను చెప్తే దాంట్లో రెండుగా చెప్తాను. ఎడ్యుకేషన్ కావాలి. నేను కూడా నా బిడ్డల్ని కూడా MBA చేపిస్తున్నాను, 2 కూతుర్ని UK పంపిస్తున్నాను. సో ఎడ్యుకేషన్ ఈ కాలంలో కావాలి. కానీ నేను నా పర్సనల్గా నన్ను అడిగితే, నేను చదువుకోలేదు కాబట్టి నేను ఎక్కడ జాబ్ చేయలేదు, సొంతంగా వ్యాపారం చేశాను. చదువుకొని ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలోనో లేకపోతే ఎక్కడైనా జాబ్ చేసేవాడిని. చదువుకున్న వాడు వచ్చి చాలా ఆలోచిస్తారు. చదువుకోలేదు కాబట్టి సరే ఏమవుతా చూద్దాంలే అనే మెంటాలిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీ కిడ్స్ కి పిల్లలు చదివిస్తున్నారు. అవును, MBA చేపిస్తున్నారు. ఎప్పుడన్నా చదువుకుంటారా దట్ విల్ హెల్ప్ యూ అని ఎప్పుడైనా చెప్తూ ఉంటారు, లేకపోతే ఓకే నేను లేకపోయినా పర్లేదు? నేను ఒక్కరోజు కూడా నేను ఏం చెప్పను, నెగిటివ్ గా చెప్పను. నేను ఏ రోజు కూడా చెప్పను, అమ్మ ఎంత చదువుకున్నా కూడా అమ్మ నువ్వు డాడీ కాడ 3 years ట్రైనింగ్ తీసుకోవాల్సిందే మీ దగ్గర. అంటే నేనేం చేస్తున్నా అదే నువ్వు చెయ్యమా అని చెప్తున్నా. ఓకే, నేను ఒకటి చెప్తాను సార్. నేను ఒక ఎగ్జాంపుల్, ఈరోజు నేను సంవత్సరానికి 1000 కోట్లు సంపాదిస్తున్నా. నేను పాప హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు, అమ్మ నువ్వు 999 మటుకు చేయకుమ్మా, నువ్వు 1000 నువ్వు చదువుకున్నావు, నీకు నాకు ప్లస్ పాయింట్ ఉంది, నాకు మైనస్ ఉంది. ఏముంది? నేను చదువుకోలేదు, నువ్వు చదువుకొని వచ్చావు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని చదువుకొని వచ్చావు. అప్పుడు నువ్వు 1000ని 1100 చేయమంట. ఎవ్రీడే ఆ టైంలో నేను చాలా హుషారుగా ఎవ్రీడే అకౌంట్ చూస్తా. ఇప్పుడు కూడా చూస్తున్నాను, కానీ అప్పుడు కూడా చూస్తాను. ఎందుకంటే తప్పు చేస్తే ఆ 1 dayతోనే అయిపోద్ది. ఆ తప్పు రిపీట్ చేసేసి తర్వాత మనం చూస్తే 700 వచ్చిందంటే 300 పోయింది కదా, అలా ఉండకూడదు. ప్రైజ్ పెంచకూడదు. సో ఇప్పుడు మీరు కిడ్స్ వాళ్ళందరినీ కూడా దీంట్లోనే తీసుకురావాలని 100% సార్, 100%. యు గోయింగ్ టు టీచ్ దెం? అవును సార్. నేను వాళ్ళకి డాక్టరేట్, ఇంజనీర్ ఏమొద్దు సార్, ఇదే వ్యాపారంలో వస్తే ఇదే దీంట్లోనే కూడా నాకు కూడా సపోర్ట్ కావాలి కదా సార్. నేను ఒక్కడిని ఎంతసేపు చేస్తాను, ఇంకా వాళ్ళకి స్లోగా హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. నువ్వు నార్త్ చూసుకో, సౌత్ చూసుకో, నువ్వు ఇంటర్నేషనల్ చూసుకో, అందరికి ఇవ్వాలి కదా. ఈ ప్లానింగ్ సార్ ఇప్పుడే ప్లానింగ్ చేస్తారు చేయకుండా. వాట్ ఆర్ దే స్టడీ? MBA లేదు, UK నెక్స్ట్ ఇయర్ పోతున్నారు. ఇప్పుడు 12th ఫినిష్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ UK పంపిస్తున్నాను. మీ రిలాక్సేషన్ పాయింట్ ఏంటి కిరణ్ గారు? రిలాక్సేషన్ బిజీగా ఉంటారు కదా? అవును, బిజీగా ఉంటాను. సాయంకాలం 7-8 o'clock కల్లా ఫ్రీ అయిపోతాను. ఫ్రీ అయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ 2 ఉన్నారు. సో 2తో పోయి కూర్చొని మాట్లాడుకోవడం. ఇది నో బిజినెస్ టాక్. అప్పుడేం బిజినెస్ మాట్లాడు, మ్యూట్ అయిపోతుంది. అంతా ఊరికే ఫ్రెండ్లీగా మాట్లాడతాం అంతే. ఫ్రెండ్స్గా అదే ఏదో టాపిక్ వస్తుంది, మాట్లాడతాం. హ్యాపీగా మందు వేసుకుంటాం 2-3 పేరు. అవును సార్. ఏంటి మంది వేసుకుంటారు? 2 పేరు వస్తారు సార్, తప్పేమో. 2 అది 2 చెప్పాలి అంతేగాని బయటికి మరి ఎక్కువ చెప్పాలంటే ఏంటో ఎక్కువ తాగొచ్చు, హెల్త్ పాడైపోద్ది. కమింగ్ బ్యాక్ టు బిజినెస్, ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో ఏంటంటే ఇఫ్ ఐ హ్యావ్ టు సేవ్ మనీ అంటే ఓకే లెట్ మీ పుట్ ఆన్ గోల్డ్. అది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది అంటా ఉంటారు. ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళు కూడా సేవ్ చేయాలి అంటే డూ యూ థింక్ ఇట్స్ సజెస్టబుల్ థింగ్? అవును సార్, మీకు విషయం చెప్తాను సార్. నేను ఇండియన్ రూపీలో చెప్తాను. నాకు నేను డాలర్లో నాకు లెక్క రాదు. మీ కాడ ఒక 5 lakhs ఉంది, మీరు ఏం కొనగలుగుతారు? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో వేస్తే 5%, 4% వస్తుంది. ఆ 5 lakhsని మీరు ఏం చేస్తారు? ఇల్లు కొనగలుగుతారా? సైట్ కొనగలుగుతారా? లేదు, ఇంపాసిబుల్, నథింగ్. ఆ 5 lakhs కాదు, మీ కాడ 50,000 ఉన్నా కూడా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అది కాకుండా గోల్డ్ అనేది మీకు అర్ధరాత్రి పూట గోల్డ్ ప్రైజ్కే సేల్ అవుతుంది. ప్రాపర్టీ వచ్చేసి మీ కష్టాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పక్కన వాడు అడిగితే
మీరు 10 కోట్లు కొన్నా కూడా ఆయన 2 కోట్లు అడిగేదానికి అవకాశం ఉంది. గోల్డ్ అట్లా కాదు, అది చాయిస్ వచ్చేసి కిరణ్కి అమ్మాలని లేదు, మీరు ఎక్కడైనా అమ్మొచ్చు, సేమ్ ప్రైస్కి వస్తుంది. మీరు 500 నోటు ఎక్కడైనా పోయి చేంజ్ తీసుకుంటే అది చేంజ్గానే వస్తుంది, దాంట్లో ఎందుకు తగ్గిస్తారు? సో అలా అనమాట గోల్డ్. ఇక్కడ వచ్చేసి గోల్డ్ మెయిన్గా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు అనమాట. మీరు 10,000 కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు, 5,000 కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు, 5 lakhs కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు, 50 crores కూడా ఇన్వెస్ట్ ఏమైనా చేయవచ్చు. సో గోల్డ్ ఇచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్, ఇది ఎప్పటికైనా మీకు యూస్ఫుల్. మీకు రాత్రిపూట 2 o'clock మీకు డబ్బులు కావాలా, మీకు అక్కడ 10 crores కాదు, 20 crores కాదు, 100 crores ప్రాపర్టీ ఉంది, మీరు అమ్మాలా అంటే అమ్మలేరు. నా మాట రాసి పెట్టుకోండి. గోల్డ్ అనేది మీకు 2 hours డబ్బులు వస్తాయి. ఏమంటే కిరణ్ గారు గుర్తు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్, మంచి ఇన్వెస్ట్మెంట్ సార్. గోల్డ్ వచ్చి మంచి ఇన్వెస్ట్మెంట్, అది ఇన్వెస్ట్మెంట్ చేయాలా, జ్యువెల్స్గా వేసుకోవచ్చు. ఏమైనా మంచి డైమండ్ నెక్లెస్ వేసుకోవచ్చు. ఎప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, మీరు ఒక 5 acre ఇంట్లో ఉన్నారు, ఓకే ఒప్పుకుంటా. మీరు ఫంక్షన్కి వెళ్తున్నారు, మీరు ఏమైనా ఇల్లు తీసుకోపోతారు, అక్కడ చూపించేదానికి ఐఎమ్ సో రిచ్ అని చెప్పేసి లేదు. అదే లేడీస్ ఒక పెద్ద హారము, ఒక 100 carat హారము అదంతా వేసుకుంటే వాళ్ళకి ఏం చూస్తా, అది ఒక ఇదే కదా సార్. వేరే ఏముంది సార్? వాట్ విల్ షో? మీరు కార్లో వచ్చినా కూడా కార్ ఎక్కడ ఆపుతాడు, 2 kilometers అవతల, అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి ఫంక్షన్ వాళ్ళకి. మీరు కార్ కూడా చూపించలేరు. మీరేమైనా కార్ని ఏమైనా స్టేజ్ మీద తీసుకుపోతారా? లేదు, మీరు పోయేది మీరు. సో ఆ వేసుకునే జ్యువెల్స్ ఒకటే సార్. సారీస్ అందరూ ఓకే, సారీస్ అంతా కాస్ట్లీ వేసినా కూడా అది తెలియదు వాల్యూ అనమాట. జ్యువెలరీ అంది డైమండ్ లైటింగ్ ఎంత మెరుస్తూ ఉంటే అబ్బా ఏం హారం, ఏం నెక్లెస్, ఏం హారం, అది ఒక వాల్యూ సార్. సో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద గోల్డ్. అది అన్ని విధాలుగా మీరు ఎంత రీచ్ అనేది ఆ జ్యువెలరీ చూపిస్తుంది. అది మనం అంతా వేయలేము. సో లేడీస్కి మనం ఎంత సంపాదించినా కూడా లేడీస్కి జ్యువెల్స్ కొని ఇస్తానే ఉండాలి. నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారంటే, చూసేవాళ్ళు ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కూడా బా గోల్డ్ అంటే ఇంకా కొని అంటే ఓకే ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా కొనేయాలన్నట్టుగా చేస్తారు. మార్కెటింగ్ మీ దగ్గరే ఉంది. లేదు సార్, అందరు మగవాళ్ళు వచ్చేసి లేడీస్ గోల్డ్ కొని ఇవ్వాల్సిందే. అడగండి, తప్పే ఉంది, మీ అధికారం అనమాట. అదే ద వే మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూస్తే వినేవాళ్ళు ఎవరున్నా కూడా దే విల్ థింక్ దట్ ఓకే స్ట్రైట్ అవే వెళ్ళిపోయి ఇప్పుడు మీరు లలిత జ్యువెలర్స్ వచ్చి కొనేటట్టుగా చెప్తున్నారు సార్. లేదు సార్, అది మీరు నేను చెప్పేది ఏమైనా రాంగ్ ఉంటే చెప్పండి సార్. మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా మీరు ఏం చూపించగలుగుతారు చెప్పండి నాకు. వాట్ రియాలిటీ మీరు గుర్తు చేస్తున్నారు. అదే రిచ్. ఇప్పుడు ఒక మంచి హారం వేసుకోపోయినామంటే చూడు బాగుండారు, బాగా సంపాదించారు, అదే కదా సార్ చూపించే దానికి. ఇంకేముంది చెప్పండి. మీరు ఏ కార్లో వెళ్ళినా కూడా మీరు స్టేజ్ మీద కార్ మీద పోలేరు, మీరు ఇల్లు అక్కడ తీసుకోపోలేరు. సో గోల్డ్ అంటే బెస్ట్. సో అయితే కిరణ్ గారు, ఇప్పుడు యూ గో టు ఫంక్షన్స్, మీ ఫ్యామిలీ ఫంక్షన్స్, బయట పార్టీస్ వీటికి వెళ్తుంటారు కదా. సో మీరు వెళ్ళినప్పుడు వాట్ ఆర్ యూ షోయింగ్ టు దెమ్ ఫ్రమ్? నేను ఏం చూపించను, కానీ నా వైఫ్ ఫ్యామిలీ ఫంక్షన్ పోతే నా వైఫ్ అన్ని డైమండ్ నెక్లెస్లు కానీ అన్ని వేసుకుంటే నేనేం వద్దని చెప్పను. మీరు సింపుల్ గా వెళ్తారు. నేను మామూలు సార్, నేనేం వేసుకుని నేను హారం గిరి వేసుకుంటే పిచ్చివాళ్ళనుకుంటారు సార్. నన్ను కూడా వేసుకోండి. అవును, వాచ్ వేసుకుంటాను. వాచ్ ఒకటే వేసుకుంటాను. రింగ్స్ ఇవ్వాలి సార్. రింగ్స్ వచ్చేసి ఇది అన్ని జాతి నా వైఫ్ వేపించింది, అది ఇప్తే నన్ను తిట్టద్ది, అది వేసుకున్నాను అందరికీ. కానీ నేను వాచ్ మట్టుకు వేసుకుంటాను సార్. మంచి వాచెస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ మీకు కార్ ఇంట్రెస్ట్, టీ షర్ట్లు ఇంట్రెస్ట్, కానీ షూ ఎక్కువ వేసే ఇంట్రెస్ట్ లేదు. షూ అంతా వేసుకోను. సూట్ వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, కానీ రాబోయే రోజుల్లో వేయాల్సిన అవసరం ఉంటే వేస్తాను. కానీ వేయకుండా నా సైడ్ లో మాక్సిమం ఉంటుంది. వేయకూడదు. యాక్చువల్గా మిమ్మల్ని సూట్ లోనే రమ్మని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ సార్ బాగుంది సార్. కానీ అది లేదు, అది ఏదో నాకు ఏదో డ్రామా కంపెనీలో చేసినట్టు ఉంటుంది అనమాట. అంటే నేను వేయను కాబట్టి, అది నేను ఆ రోజు వేసుకుంటే నేను డైలీ వేసుకుంటానంటే ఓకే, నేను డైలీ వేసుకుంటానంటే ఓకే. ఇప్పుడు దీనికోసం వేసుకున్నానంటే ఏదో నేను యాక్ట్ చేసినట్టు ఉంటుంది నాకు. నేను అడ్వర్టైజ్మెంట్ లో కూడా మేము సూట్లన్నీ వేసినాము, దాని తర్వాత ఆపేసాం. మళ్ళీ నేనే ఆపాను, వద్దు సార్ మనకు వద్దు సార్. అప్పుడు నేను 30-40 సూట్లు కుట్టించాము. ఓకే, అది కూడా నాకు ఏ రోజు కూడా నాకు అది కాన్ఫిడెన్స్ రాలేదు. ఏదో మనం ఏదో దీనికోసం చేసినట్టు ఉంది. ఇది రియల్. మనం వేసిందే ఆర్టిఫిషియల్ గా ఉంది, అప్పుడు మాట్లాడేది మన ఆర్టిఫిషియల్ రియల్. దట్ యాక్చువల్లీ పోర్ట్రేట్ సంథింగ్ యు నో. మనం మీ రియాలిటీ, మీ మనసులో నుంచి స్వచ్ఛత, మీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఇట్ షోస్ యువర్ యాటిట్యూడ్ ఆల్సో. తెలుసా మీకు? నాకు తెలుసు సార్, కానీ నేను ఎలా ఉన్నానో అలా ఉండాలని నా కోరిక సార్. ఇంకా నేను ఎంత ఎవరు ఎప్పుడు డౌట్ పడలేదా మీరు ఇంత మంచిగా ఎంత ఇదిగా ఉన్నారు ఏంటి అని చెప్పి? మీ ఫ్రెండ్స్ నేను ఉండేది అంతే కదా సార్. నేను ఎప్పుడు సార్ ఇప్పుడు ఉండేది అంతే సార్. నా ఈ రోజు కూడా సార్, నేను నా లైఫ్ గురించి మీరు అడగొద్దు. నేను ఈ రోజు కూడా ఎకనామిక్ క్లాస్లోనే పోతా, ఇంటర్నేషనల్ పోతే బిజినెస్ క్లాస్. ఆల్రెడీ నేను చాలా అందరితోనే కూర్చుంటా. ఇప్పుడు కూడా సార్ నేను బ్రేక్ఫాస్ట్ పోతానంటే రోడ్లోనే తింటా. బాంబే పోయినా కూడా వడాపావ్ రోడ్లోనే తింటా, 10 రూపాయలు. చెన్నైలో కూడా అంతే. చెన్నైలో అయితే నేను హోటల్కి ఎక్కువ పోను.
రోడ్లో పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంటికి తెప్పించుకుంటా క్యారేజ్ కానీ పార్సల్ కానీ ఏమైనా కావాలన్నా కానీ. సో బయట ఎక్కడ పోయినా కూడా రోడ్లో తింటా, హోటల్లో కాదు రోడ్లోనే తింటా. మళ్ళీ చెప్తున్నాను, మీది యాక్చువల్లీ స్టింగ్ ఆపరేషన్. పెట్టండి సార్, ఏముంది సార్, ఉండేది ఇదే సార్, రియల్ ఇదే సార్. నేను అమ్ముకునేది కూడా సార్ చాలా స్పెషల్ ఐటమ్ కాదు. నేను పిజ్జా బర్గర్ అమ్మనే అమ్మను, నేను ఇడ్లీ దోశనే అమ్ముతా. సో నాకు ఈజీగా సేల్ అవుద్ది. నేను మిల్క్ షేక్ అమ్మను, నేను కాఫీ అమ్ముతా, లేదంటే టీ అమ్ముతా, అంతే. ఓన్లీ ఫ్యూ ఐటమ్స్? నాట్ ఫ్యూ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి సార్. కానీ నాకు ఇప్పుడు పిజ్జా బర్గర్ మీరు అడుగుతారు, చెప్పండి సార్, ఉంది సార్ చూపిస్తాను, కానీ మీకు ఎంత రేంజ్ చూపించను. కానీ ఇప్పుడు నార్త్ ఇండియా పోయినప్పుడు ఆ రేంజ్ కూడా చూపిస్తా, కానీ నాకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. నార్త్ ఇండియా ఫ్రెండ్స్ ఉన్నారు? నార్త్ ఇండియా ఉన్నారు కదా సార్. మీ రాజస్థాన్ నుంచి ఎవరు ఉన్నారు? చాలా మంది ఉంటారు సార్. కానీ సార్ షోరూమ్ తీసుకోవాలి, ఫర్నిచర్ చేయించుకోవాలి, మనం పోయి నిలబడాలి, पैसा ऐसे नहीं आता అని చెప్పాలి, అంత అయిపోయింది. Nice talking to you. I wish you very all the best, sir. Thank you, sir. See, one thing I really, from bottom of my heart, I'm telling, నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకే డౌట్ వస్తూ ఉంటుంది, ఇస్ హి రియల్ ఫర్ రియల్ అని. ద వే దట్ యూ స్పీక్, డౌన్ టు ఎర్త్, మాట్లాడినప్పుడు ఐ గాట్ ద రియల్ కన్ఫర్మేషన్. మీరు ఎంత ఒదిగి ఇంత స్థాయికి వచ్చి కూడా లేదు సార్, నేను చెప్పాను కదా సార్, లేదు సార్, నేను డే 1లో ఎక్కడ ఉన్నాను అక్కడే ఉన్నాను. మీరు చెప్తున్నారు కానీ నేను ఎక్కడా పోలేదు, ఎక్కడా లేదు. నేను ఎక్కడ నా లైఫ్ స్టార్ట్ చేశాను అక్కడే ఉన్నాను. నేను ఏ రోజు కూడా సార్, నేను గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, ఒక్కరోజు కూడా నేను ఫీల్ చేయను సార్. అలాంటి నాకు థింకింగ్ కూడా రాదు సార్. నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను. చూసినప్పుడు ఐ గాట్ ద కన్ఫర్మేషన్. అలానే ఉంటాను, అలానే ఉంటాను ఇంకా కూడా. మీరు ప్లాన్ చేసినవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం I want to see you in Australia very soon. Very soon, sir. తప్పకుండా సార్. Expansion across the world. తప్పకుండా సార్. మా intention కూడా we are also spreading here in India this year. Good, sir. Only one Telugu కాదు, being a Telugu, South Indian, whatever it is, కానీ I want to go global for all our Indians and South Asia. Okay, sir. That's our target. So I wish you all the best. మీరు బాగా రావాలి, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. ఇంకొకటి నేను ఫస్ట్ టైం మా ఎన్ఆర్ఐస్ కరెక్టే కదా సార్? ఎన్ఆర్ఐస్ కరెక్టే కదా. అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. ఒకటి మాట మటు గుర్తుపెట్టుకుంటే, ఎక్కడున్నా కూడా డబ్బులు ఎవరికి ఊరికేం రావు. థ్యాంక్ యూ, నమస్కారం. మీరు ఒకటి చెప్పాలి అయితే. చెప్పండి సార్. డబ్బులు ఎవరికి ఊరికే రావు, కీప్ ఇట్ వాచింగ్. ఓకే, డబ్బులు ఎవరికి ఊరికే రావు, కీప్ ఇట్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం, సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.